కింద మనకి క్యాప్షన్ ఏమని ఉంటది, సీక్రెట్ ఆఫ్ యూత్ ఇన్ ఏ బాటిల్. అంటే యంగర్ గా ఉండాలి అని మనం అనుకుంటే సో ఆ యంగర్ గా ఉంచడానికి ఉపయోగపడే క్రీమే ఈ బాటిల్లో ఉంది అని మీనింగ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ ఫార్ములా ప్రొడక్ట్స్ అన్ని కూడా సైంటిఫికల్లీ టెక్నాలజికల్లీ కూడా అవి అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్ అండి. అంటే బయట ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్స్ కంటే అడ్వాన్స్డ్ రేంజ్. సో స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ అడ్వాన్స్డ్ రేంజ్ అని ఎందుకని అంటామంటే స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ మనకి ఎక్కడైతే స్కిన్ మీద ప్రాబ్లం ఉందో వాటిని రెడ్యూస్ చేయడంలో బాగా హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఈ రోజు నేను మీకు స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ ఎలా వాడాలి, దాంతో కాంబినేషన్ ఏం వాడొచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ ఫార్ములా 9 యూత్ ఎలిక్సర్ మనం యూజ్ చేసేటప్పుడు ఇది మెయిన్లీ మన చర్మం పైన, మన ఫేస్ పైన ఉన్న మనకి ఏజింగ్ లాగా అనిపించే ఒక సైన్ అన్నమాట అది. సో చారలు అలాగే ముడతలు గీతల్లాగా పడిపోతాయి కదా, వాటిని చారలు అంటాం. చర్మం ఇలాగా మడత పడిపోతే దాన్ని ముడతలు అంటాం అన్నమాట. సో ఈ చారల్ని ముడతల్ని తొలగిస్తుంది. అట్ ద సేమ్ టైం స్కిన్ లో ఉన్న డల్నెస్, మనం చూడండి ఒక్కొక్కసారి సడన్ గా మన ఫేస్ గ్లోగా కనిపిస్తుంది, ఒక్కొక్కసారి సడన్ గా డల్ అయిపోతూ ఉంటది. సో ఆ డల్నెస్ ని రిమూవ్ చేసి స్కిన్ లో ఏదైతే గ్లో తగ్గిపోయిందో, రేడియన్స్ తగ్గిపోయిందో దాన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో మెయిన్లీ యూత్ ఎలిక్సర్ వాడేటప్పుడు మన స్కిన్ లో ఏమవుతుందంటే ఎలాస్టిసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. కొలాజన్ ప్రొడక్షన్ ఇంకా స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే ఇంకా ఎక్కువ చేస్తుంది. ఎప్పుడైతే కొలాజన్ ప్రొడక్షన్ ఎలాస్టిసిటీ ఈ రెండు తగ్గిపోతాయో, అవి తగ్గిపోయినప్పుడు మనం ఏజింగ్ లాగా, అంటే స్కిన్ వయసు పైబడినట్టుగా చర్మం కనిపిస్తుంది అని మీకు నేను చాలా సార్లు చెప్పాను. సో ఈ యూత్ ఎలిక్సర్ ఏం చేస్తుంది, ఆ కొలాజన్ ని ఎలాస్టిసిటీని ఇంక్రీజ్ చేస్తుంది, ఇంకా పెంచుతుంది. సో దాని ద్వారా ఏమవుతుంది, మన స్కిన్ మళ్ళీ యంగర్ గా అయ్యేటందుకు ఛాన్స్ ఖచ్చితంగా ఉంటది. చాలా మంది ఏజింగ్ ఎలాగా పోతుంది, ఇదంతా అబద్ధం, అలా ఏం జరగదు, ఏదో సేల్ కోసం చెప్తున్నారు అంటారు. బట్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మన స్కిన్ ని యంగర్ గా ఉంచడానికి, హెల్తీగా ఉంచడానికి, గ్లోగా కనిపించడానికి. ఓకే, అది మనం వాడితే కానీ వాటిని మనం ట్రస్ట్ చేయలేం. సో ఫస్ట్ ఏదైనా సరే మనకి మనం వాడితే గానీ ఇంకొకరికి నమ్మకంగా చెప్పలేము. ఓకే, సో యూత్ ఎలిక్సర్ అనేది మెయిన్ గా ఏం చేస్తుందంటే చారలు, చర్మం పైన చారలు వచ్చేస్తాయి కదా, వాటిని క్లియర్ చేస్తుంది. ఫైన్ లైన్స్ చూడండి, చాలా మందికి ఇక్కడ అలాగే లిప్స్ దగ్గర ఫైన్ లైన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో వాటిని కూడా క్లియర్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో మెయిన్లీ గోల్డ్ డస్ట్ ఉంటుందండి. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ నేను మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తాను. సో ఆ గోల్డ్ డస్ట్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ లో ఒక ఎల్లోయిష్ గ్లో అనేది వస్తుంది. మనకి అప్లై చేసిన వెంటనే ఒక గోల్డెన్ కలర్ గ్లో ఖచ్చితంగా స్కిన్ లో కనిపిస్తుంది. ఎంతమంది ఆల్రెడీ యూత్ ఎలిక్సర్ వాడుతున్నారు? ఎవరైనా యూత్ ఎలిక్సర్ వాడుతున్న వాళ్ళు ఉన్నారా? చాట్ బాక్స్ లో ఒకసారి మెసేజ్ చేయండి లేదా హ్యాండ్ రైజ్ చేయండి. సో మీరు ఆ గ్లోని చూసే ఉంటారు కదా, డైలీ మనం అప్లై చేసుకున్న వెంటనే మన స్కిన్ ఒక ఎల్లోయిష్ గ్లో కనిపిస్తుంది మన స్కిన్ మీద, ఒక గోల్డెన్ కలర్ లో. ఎస్ఆర్ నో? ఎస్ సాయి కృష్ణ గారు, చూడండి ఎందుకంటే నేను ఎందుకు ఇలా అడిగానంటే మీకు నేను చెప్పేది వేరు, ఆల్రెడీ వాడిన వాళ్ళు చెప్పేది వేరు. సో అందుకోసం వాళ్ళని నేను అడిగాను అనమాట, మిగతా వాళ్ళందరికీ ఒక ట్రస్ట్ కలగడానికి. ఓకే, సో యూత్ ఎలిక్సర్ అప్లై చేసిన వెంటనే మనకి స్కిన్ మీద ఒక ఎల్లోయిష్ గోల్డెన్ గ్లో అనేది వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్, యాక్చువల్లీ మీకు యూత్ ఎలిక్సర్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ చూడండి, ఇంగ్రీడియంట్స్ బట్టి మీకు అర్థమైపోద్ది ఇది ఖచ్చితంగా గ్లో ఇస్తుందని. ఎందుకంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పపాయా ఇంగ్రీడియంట్ అండి. పపాయాలో విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటది. ఏంటుంటదండి? విటమిన్ ఏ. అదేం చేస్తుంది, ముడతలు రాకుండా ఉండడాన్ని, అంటే మన స్కిన్ మీద ముడతలు ఏర్పడకుండా ఉండడానికి 100% ట్రై చేస్తుంది. అండ్ అలాగే అది ఇంకా మన స్కిన్ ని టైట్ గా ఉంచడంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే చూచోహాసి ఎక్స్ట్రాక్ట్, చుచోహాసి ఎక్స్ట్రాక్ట్ అనేది స్కిన్ ని హీలింగ్ చేసి ఒక టానిక్ లాంటిదండి. అంటే మన స్కిన్ డ్రై అయిపోకుండా అది హీలింగ్ గా ఉంటది ఎప్పుడు.
అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇన్ఫ్లమేటరీ. అంటే ఏదైనా సరే అంటే మనం టెస్ట్ లోకి వెళ్తాము, పొల్యూషన్ లోకి వెళ్తాము, దాని వల్ల స్కిన్ కి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇది ముందే యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి సిన్నమన్ దాల్చిని అంటాం కదా, అందులో ఒక రకం. అండ్ నెక్స్ట్ 24 క్యారెట్ గోల్డ్ డస్ట్. ఎవరికి బంగారం ఇష్టం ఉండదు చెప్పండి, అందరికి బంగారం ఇష్టమే కదా, మెయిన్లీ లేడీస్ కి ఇంకా ఇష్టం ఉంటది మనకి. సో బంగారం ఎలా షైన్ అవుతూ ఉంటుందో యూత్ ఎలిక్సర్ వాడేటప్పుడు మన స్కిన్ కూడా అంత బాగా గ్లో అవడానికి మనకి యూత్ ఎలిక్సర్ హెల్ప్ చేస్తుంది. సో ఇందులో ప్యూర్ డస్ట్ అంటే ప్యూర్ గా గోల్డ్ డస్ట్ మిక్స్ చేస్తారండి. అలాగే నా గోల్డ్ మనం తీసుకోవడానికి తిరిగి ఆర్నమెంట్స్ చేయించుకోవడానికి అవ్వదు, బట్ మన స్కిన్ బంగారం లాగా మెరిసిపోతుంది నిజంగానే యూత్ ఎలిక్సర్ వాడితే. ఓకే, అండ్ అలాగే ఇది గ్లోనెస్ తో పాటు స్కిన్ మీద మన స్కిన్ ఏజింగ్ అవ్వకుండా బెనిఫిట్స్ చాలా ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం విటమిన్ సి మనం సిరంలో వాడుతున్నాం కదా, యాక్చువల్లీ సిరం టైప్ లో విటమిన్ సి మీ అందరికీ తెలుసు. సో విటమిన్ సి యాక్చువల్లీ ఎందుకు వాడతాం అంటే స్కిన్ కి చాలా మంచిది, అందుకే యూజ్ చేస్తున్నాం అంటాం. సో ఈ విటమిన్ సి వల్ల ఏమవుతుందంటే కొలాజన్ ప్రొడక్షన్ ఇంకా బూస్టప్ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. అలాగే దాంతో పాటు ముడతల్ని తగ్గిస్తుంది అండ్ ఎలాస్టిసిటీని ఇంక్రీజ్ చేసి స్కిన్ ని టైట్నింగ్ చేస్తుంది. ఇక్కడ ఫర్మ్నెస్ అని ఉంది కదండి, ఫర్మ్నెస్ అంటే టైట్నింగ్ అని మీనింగ్ అనమాట. అండ్ అలాగే న్యూట్రలైజెస్ ఫ్రీ రాడికల్స్ ఎంత ఎక్కువ ఉంటే మన స్కిన్ అంతా బ్యాక్టీరియాతో వాటితో ఫైట్ చేసి స్కిన్ గ్లోగా ఉండడం హెల్ప్ అవుతుంది. సో వాటిని ఇంకా న్యూట్రలైజ్ ఇంకా ఎక్కువ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఈ యూత్ ఎలిక్సర్ మీరు ఎవరికి ఇవ్వచ్చు? సో ఈ యూత్ ఎలిక్సర్ అనేది 25 ఇయర్స్ అబో ఎవరికైనా మీరు సజెస్ట్ చేయొచ్చండి. ఓకేనా, 25 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి ఎవరైనా వాడచ్చు. మీకు డౌట్ రావచ్చు, యూత్ ఎలిక్సర్ దేనికని మనం సజెస్ట్ చేస్తున్నాం ఇంతకీ అని. యూత్ ఎలిక్సర్ దేనికని ఇస్తాం? ఆల్రెడీ మన స్కిన్ మీద ముడతలు వచ్చేసిన, చారలు వచ్చేసిన వాటిని రిమూవ్ చేయడానికి ఇస్తాము. లేదు స్కిన్ మీద ముడతలు గాని చారలు గాని ఏమీ రాలేదు, బట్ ముందుగా ప్రికాషన్ కింద మనం యూజ్ చేయడానికి యూత్ ఎలిక్సర్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏజింగ్ వచ్చాక వాడడం వేరు, ఏజింగ్ రాకముందు అంటే యాక్చువల్లీ 25 నుంచి ఏజింగ్ స్టార్ట్ అవుతుంది, బట్ 25 తర్వాత మనకి వెంటనే కనబడదు కదా స్కిన్ మీద. ఒక 30+, 35+ తర్వాత స్కిన్ ఆ ఏజింగ్ కనిపిస్తుంది. బట్ 30లో కూడా మనం 25 లాగా కనబడాలి అనుకుంటే మాత్రం 25 నుంచే మనం యూత్ ఎలిక్సర్ యూజ్ చేయాలి. ఓకే, చాలా మంది అంటారు కదా, సో ఈమెం వాడుతుందో ఏంటి సీక్రెట్, ఇంకా యంగర్ గా కనిపిస్తున్నారు. సో ఆ యంగర్ సీక్రెట్ ఇప్పుడు మీకు కూడా తెలిసినట్టే. యూత్ ఎలిక్సర్ ఏదైతే ఉందో నిజంగా చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. మీరు ఆఫ్టర్ డెలివరీ స్కిన్ డల్ అయిపోయినా, లేదా ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కువగా వెళ్ళడం వల్ల మీకు స్కిన్ అనేది బాగా ఏజింగ్ లాగా లేదంటే డార్క్ గా అయిపోయి రింకిల్స్ అవి కనిపిస్తున్నాయి, డల్ అయిపోయింది, ఇలా ఉన్న యూత్ ఎలిక్సర్ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు చాలా మంది ఇప్పుడు మనకి అవుట్ సైడ్ ట్రైనింగ్స్ కి వాటికి వెళ్తూ ఉంటాం కదా అందరూ. మీరు కూడా ప్లాన్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీటింగ్స్ కి వాటికి లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటారు. లైక్ మొన్న ఉమెన్ ఎంపవర్మెంట్ విజయవాడ వచ్చారు, నెక్స్ట్ ఢిల్లీ వెళ్తున్నారు. సో ఇలా వెళ్ళేసి ఈ జర్నీలో ఏమవుతుందంటే మీ స్కిన్ అనేది వచ్చేసరికి, మీరు జర్నీ చేసి ఇంటికి వచ్చేసరికి స్కిన్ బాగా డల్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా, అలాంటప్పుడు కూడా యూత్ ఎలిక్సర్ వాడండి. వితిన్ 2 to 3 days లో మన స్కిన్ నార్మల్ అవుతుంది. ఓకే, అర్థమైందా? సో యూత్ ఎలిక్సర్ ఎందుకు 18 years అబోవ్ వాళ్ళకి మనం సజెస్ట్ చేయము అంటే, చాలా మంది 18 years అబోవ్ వాళ్ళకి ఇవ్వచ్చు అని అడుగుతారు. యాక్చువల్లీ యూత్ ఎలిక్సర్ అనేది 25 years అబోవ్ నుండి యూజ్ చేయాలి. ఏజింగ్ అనేది మనకి ఏజింగ్ తాలూకా అంటే ఎలాస్టిసిటీ తగ్గడం, కొలాజన్ ప్రొడక్షన్ తగ్గడం, ఇవన్నీ కూడా ఎప్పుడు కనిపిస్తాయి అంటే 25 అబోవ్ నుంచే జరుగుతాయి. అందుకే 25 నుంచి మనం యూత్ ఎలిక్సర్ వాడమని సజెస్ట్ చేస్తాం. 18 years అంటే వాళ్ళది ఆల్రెడీ టీనేజ్ అండి. సో అప్పుడు స్కిన్ చాలా హెల్దీగా యంగర్ గా ఉంటది. సో అప్పుడు మనం 18 years వాళ్ళకి ఏమైనా స్పాట్స్ రెడ్యూస్ చేయడానికి, స్కిన్ ఇంకా బ్రైటన్ అవ్వడానికి మనం బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయొచ్చు. బట్ 25 క్రాస్ అయిన వాళ్ళు ఎవరైనా యూత్ ఎలిక్సర్ వాడండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఫేస్ మీద. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే యూత్ ఎలిక్సర్ అసలు ఎంత ప్రైస్ పడుతుంది?
క్రీమ్ కింద యూజ్ చేయొచ్చండి యూత్ ఎలిక్సర్ ని. ఓకే, దాంతో పాటు ఇంకేం వాడాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్ అయితే యూత్ ఎలిక్సర్ ప్రైస్ చూసేసేయండి. సో యూత్ ఎలిక్సర్ వచ్చేసి 1670 రూపాయలు, అంటే 1670 రూపీస్ యూత్ ఎలిక్సర్ ఎంఆర్పి అండి. అది ఎంతకు వస్తుంది? స్కిన్ ఫార్ములా 9 యూత్ ఎలిక్సర్ అనేది మీకు 1450 రూపాయలకే వస్తుంది. ఎందుకండి 1450 రూపాయలకే వస్తుంది. దీని ద్వారా 54 పీవీ వస్తుంది. మీరు ఒక్కరితో యూత్ ఎలిక్సర్ కొనిపిస్తే ఆల్మోస్ట్ 54 పీవీ అయిపోద్ది. ఇంకో 54 పీవీ బిల్ చేస్తే చాలు. ఓకే, పీవీ 54 అండి, 1450 కదా. ఓకే, అండ్ నెక్స్ట్ బిజినెస్ వాల్యూ వచ్చేసి 864 రూపీస్, 864 అండి. ఓకే, సో యూత్ ఎలిక్సర్ ఒక బాటిల్ మనకి 1450 రూపాయలు, అంటే 1450 రూపీస్ కి వస్తుంది. ఓకే, సో యూత్ ఎలిక్సర్ ని మనం సజెస్ట్ చేస్తాం కదండి. యూత్ ఎలిక్సర్ ఒక్కటి యూజ్ చేస్తే సరిపోతుందా అని మీరు అడగచ్చు. యూత్ ఎలిక్సర్ తో పాటు కాంబినేషన్ ఉంటుందండి. ఫస్ట్ ఫేస్ వాష్ కోసం మీరు డీప్ క్లెన్సింగ్ ఆయిల్ యూజ్ చేయండి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ యూత్ ఎలిక్సర్ కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. ఓకే, సో డీప్ క్లెన్సింగ్ ఆయిల్ ని ఫస్ట్ కొద్దిగా హ్యాండ్ లో తీసుకొని ఆల్ ఓవర్ ఫేస్ కి అప్లై చేసేసి ఒక 1 మినిట్ పాటు స్మూత్ గా మసాజ్ చేసి వెంటనే వాటర్ తో వాష్ చేసేయండి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ వాష్ చేసిన వెంటనే విటమిన్ థ్యాంక్ యూ అండి. సో పీవీ వచ్చేసి 48.33 పీవీ. ఓకే, అక్కడ మీకు మనకి 54 అని పడింది కదండి. ఓకే, సో ఎలా వాడాలో ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ తో ఫేస్ ని వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత ఫేస్ ని మొత్తం కూడా కాటన్ క్లాత్ తో నీట్ గా తుడుచుకొని రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్ ఉంది కదా, దాన్ని ఫుల్ ఫేస్ స్ప్రే చేసుకోండి. ఫేస్ మిస్ట్ ఎందుకు వాడమని అంటే ఫేస్ మిస్ట్ కూడా మనకి స్కిన్ మీద పోర్స్ ని మినిమైజ్ చేయడంలో అండ్ అలాగే స్కిన్ లో గ్లో ఇంక్రీజ్ చేయడంలో, డైలీ గ్లో పెంచడంలో ఫేస్ మిస్ట్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫేస్ మిస్ట్ స్ప్రే చేసి 1 నిమిషం వదిలేయండి, చాలా అది బ్లెండ్ అయిపోతుంది. ఆ తర్వాత విటమిన్ సి సిరం తీసుకోండి. విటమిన్ సి సిరం జస్ట్ 3 డ్రాప్స్, ఓన్లీ 3 డ్రాప్స్ అప్లై చేయండి. నేను మీకు ఇక్కడ హ్యాండ్ మీద చూపిస్తున్నాను. ఓకే, నేను హ్యాండ్ మీద కాబట్టి ఓన్లీ 1 డ్రాప్ అప్లై చేశాను. మీరు 3 డ్రాప్స్ అప్లై చేసి ఆల్ ఓవర్ ఫేస్ అలాగే నెక్ కి కూడా అప్లై చేయండి. జస్ట్ సర్క్యులర్ వైజ్ గా మనం ఇలా మసాజ్ చేస్తే అప్వర్డ్ ఆ జెల్ అనేది మొత్తం బ్లెండ్ అయిపోయి అస్సలు జిడ్డుగానే ఉండదు. చూడండి, మొత్తం స్కిన్ లో బ్లెండ్ అయిపోయింది. మనకి ఎక్కడ స్టిక్కీనెస్ ఉండదు, స్మూత్ గా ఒక సాఫ్ట్ గా ఉంటది సి సిరం అప్లై చేసిన వెంటనే. దీని మీద మీరు యూత్ ఎలిక్సర్ అనేది అప్లై చేయాలి. ఆఫ్టర్ ఫేస్ వాష్ ఫేస్ మిస్ట్ స్ప్రే చేసుకున్న తర్వాత విటమిన్ సి సిరం 3 డ్రాప్స్ అప్లై చేసి ఆ తర్వాత జస్ట్ 1-2 మినిట్స్ లో అది డ్రై అయిపోద్ది కదా. చూడండి, ఎక్కడ క్రీమ్ లేదు, డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత ఇది స్కిన్ ఫార్ములా 9 యూత్ ఎలిక్సర్ అండి. ఓకే, సో యూత్ ఎలిక్సర్ డీప్ క్లెన్సింగ్ ఆయిల్ బాటిల్స్ ఒకలాగే ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో యూత్ ఎలిక్సర్ అనేది కొద్దిగా తీసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్ గా వేసాను కదా, మీరు హ్యాండ్ మీద కొద్దిగా తీసుకొని ఇలా తీసుకొని డాట్స్ లాగా పెట్టేసి బ్లెండ్ చేసేసేయండి. సో సర్క్యులర్ మోషన్ గా అప్వర్డ్ డైరెక్షన్ అప్లై చేయాలి. ఫేస్ మీద అయితే ఇలాగా అప్లై చేయాలి. ఓకే, బట్ మంచిగా స్కిన్ గ్లో ఉంటది, మంచిగా రిజల్ట్ అనేది ఉంటది. జస్ట్ అది బ్లెండ్ అయ్యే వరకు మనం మసాజ్ చేస్తే జస్ట్ ఫ్యాన్ కింద కానీ మనం ఏసీ దగ్గర కానీ ఒక 2 మినిట్స్ ఉంటే అది వెంటనే డ్రై అయిపోతుంది. ఓకే, సో యూత్ ఎలిక్సర్ అప్లై చేశాక నైట్ టైం అయితే జస్ట్ ఫేస్ వాష్ చేసి మిస్ట్ స్ప్రే చేసి విటమిన్ సి సిరం రాసి తర్వాత యూత్ ఎలిక్సర్ ఫైనల్ గా రాస్తే సరిపోతుంది. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అవైలబుల్ ఉంటుందండి. జస్ట్ 1 వీక్ వెయిట్ చేయండి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అందరికీ వస్తుంది, 1 వీక్ లోపే వస్తుంది. ఓకేనా? సో యూత్ ఎలిక్సర్ అప్లై చేసేసిన తర్వాత మీరు నైట్ అయితే ఇంకేం అప్లై చేయకండి, ఇలానే వదిలేసేయండి. డే టైం అయితే మార్నింగ్ టైం అయితే మాత్రం ఇప్పుడు ఫేస్ వాష్ చేసి మిస్ట్ స్ప్రే చేసి సి సిరం రాసుకొని దాని మీద యూత్ ఎలిక్సర్ రాసుకుంటారు కదా, మీరు ఎండలోకి వెళ్ళేటట్లయితే SPF 40 అప్లై చేయండి. ఏం అప్లై చేయాలి?
SPF 40 ఎండ్ లోకి వెళ్ళేటట్లయితే యూత్ ఎలిక్సర్ పైన మళ్ళీ అప్లై చేసుకోండి. ఎందుకంటే యూత్ ఎలిక్సర్ లో ఎక్కడ మీకు SPF అనేది ఉండదు. SPF దేనికోసం? సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, అంటే ఎండ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం అది హెల్ప్ అవుతుంది. ఓకే, సో SPF సన్ స్క్రీన్ అనేది మనం ఎండలోకి వెళ్ళేటప్పుడే రాయాలి కాబట్టి నైట్ టైం అస్సలు వాడకూడదు. ఓకే, ఎండలోకి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళే 5 నిమిషాల ముందు ఇలా యూత్ ఎలిక్సర్ పైన సన్ స్క్రీన్ కొద్దిగా రాసేసుకోండి. ఓకే, ఆ తర్వాత మీకు డే మొత్తం ఫేస్ ఆయిలీ అవ్వకూడదు, స్వెట్ అవ్వకూడదు, ఎక్కువసేపు మనం అలానే ఉండాలి, ఫేస్ అదే సాఫ్ట్నెస్ ఉండాలి.